ఓకే. ఏమనంటే హ్మ్. కనుక ఆ వ్యక్తి ఎస్టీ ఎస్సీ కేసులు కట్టిస్తాడు. హుహు. మా తమ్ముడి మీద ఎస్టీ ఎస్సీ కేసు కట్టించాడు. లేకపోతే తప్పుడు ఓకే. ఎస్టీ ఎస్సీ కేసులు కట్టిస్తాడు. ఇంకో అతను ఓకే. 10 సంవత్సరాలు జైలుకెళ్ళి వచ్చాడు ఎస్టీ ఎస్సీ కేసుల్లో. ఈ బాధ ఓకే. ఈ రాక్షస పాలన లేకపోతే మంచి పాలన? మేము హ్మ్. హ్మ్. వైఎస్ఆర్సీపీ పాలనలో ఉన్నప్పుడు నేను జన సైనికుడినైనా గానీ, కారుమూరి గారికి ఫోను చేస్తే మా తమ్ముడు కారుమూరి గారికి ఫోను చేస్తే, హ్మ్. "సార్ ఇలాంటి ఇష్యూ ఉంది సార్. ఇలా ఉంది సార్. అవతలోడు వైఎస్ఆర్సీపీ సార్" అంటే ఎస్ఐ ఫోను చేసేవాడు కారుమూరి గారు మీకు చెప్తున్నాను. మీరు హ్మ్. చెప్పు హ్మ్. హ్మ్. అసలు మీరు చెప్తే నమ్మరమాట మాకు ఏ రకంగా సపోర్ట్ చేసేవారంటే కారుమూరి గారు హ్మ్. ఎస్ఐ ఫోన్ చేసాడు సార్ అవతల ఉన్నవాడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త సార్ అంటే హ్మ్. న్యాయం ఎటువైపు ఉందంటే కనుక వీళ్ళ వైపు ఉంది సార్ అంటే ఆడు ఓకే. వైఎస్ఆర్సీపీ కార్యకర్తను తీసుకెళ్లి బొక్కలు అయ్యి అన్నారు కారుమూరి గారు. అప్పుడు ఓకే. అయ్యప్ప గారిని కలిసి సార్ నేను జనసేనలో ఉన్నాను సార్ మీరేమో హ్మ్. నాకు హ్మ్. ఇలా కష్టం వచ్చినట్టు సపోర్ట్ చేశారంటే పార్టీలు వేరే చెప్ప ప్రజాస్వామ్యం వేరే చెప్ప అని చెప్పి కారుమూరి గారు మా తమ్ముడితో చెప్పారు. ఈ రోజు రైట్. కూడా మేము రైట్. ఆ డైలాగ్ మర్చిపోయాం. రైట్. అది హ్మ్. హ్మ్. కూటమి ప్రభుత్వంలో మేము కూటమి ప్రభుత్వంలో ఉన్నాము. మేము కూటమి హ్మ్. ప్రభుత్వంలో ఉంటే కనుక అస్సలు మా ఊర్లో జరిగిన అన్యాయాలు కొన్ని అన్ని ఇన్ని కాదు బోల్డ్ అన్యాయాలు జరిగినాయి. అక్కడ రైట్. రైట్. టీడీపీ కార్యకర్తలు చేసేది. హ్మ్. హ్మ్. ఇంటికి పట్టుకుని కొట్టేసేది. వెంకటేశ్వర స్వామి గుడిని తీసేసేది. హ్మ్. కానీ హ్మ్. హ్మ్. మేము మాకు సంబంధించి మేము గెలిపించుకున్న ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఒకే ఒక మాట అంటారు. అయ్యప్ప హ్మ్. నువ్వు భయపడకో మేము చూసుకుంటాం. మా తమ్ముడిని అంటారు. నీ వెనకాల ఓకే. నేను ఉన్నాం. కానీ హ్మ్. తెల్లారుజామున లెగుతుంతోటి వాళ్ళతోనే ఫోటోలు దిగుతారు. ఈ వెంకటేశ్వర హ్మ్. స్వామిని ఎవరైతే నాశనం చేసేసారో వాళ్ళతోనే ఫోటోలు దిగుతారు. ఎవరైతే రైట్. అవినీతి చేశారో వాళ్ళతోనే ఫోటోలు దిగుతారు. మరి సనాతన ఓకే. ధర్మానికి ఎక్కడ నిర్వచనం ఉంది? ఎక్కడ అవినీతికి నిర్వచనం ఉంది కూటమి హ్మ్. ప్రభుత్వంలో? జన హ్మ్. సైనికులు మేము. జనసేన దాడి చేసేది టీడీపీ కార్యకర్తలు. మాకెక్కడ ఓకే. రక్షణ ఉంది అక్కడ? ఏ హ్మ్. రకంగా ఉందండి రక్షణ? రక్షణ లేదు కదా! రైట్. మేము రైట్. వైఎస్ఆర్సీపీలో మొన్న కూడా చెప్పాను. వైఎస్ఆర్సీపీలో జనసేన కార్యకర్త మీద చెయ్యేయాలంటే కనుక జనం భయపడేవారు. ఈ రోజున హ్మ్. మమ్మల్ని ఏదో తమిళ సినిమాలో వడివేలులాగా లేకపోతే తెలుగు సినిమాలో బ్రహ్మానందంలాగా చూస్తున్నారు మమ్మల్ని. రైట్ అండి. రైట్. కొట్టిదెవరో తెలుగుదేశం కార్యకర్తలే. నిన్న ఒక హ్మ్. డైలాగ్ ఏసారు. నన్ను కొంచెం స్టాప్ చేయకండి. ఇది కొంచెం ఎమోషన్‌గా ఉండేదిమాట. నిన్న ఒక డైలాగ్ ఏసారు పవన్ కళ్యాణ్ గారు. త్రికరణ శుద్ధితో మేము సపోర్ట్ చేసామన్నారు. త్రికరణ శుద్ధితో సపోర్ట్ చేసి ఏమైనా తేడా వస్తే ఊరుకో అన్నారు. ఈ విషయం ఇక్కడ చెప్పకూడదు. రిపోర్టులు పట్టుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చాము. అలాగే పంతం తాతాజీ గారికి ఇచ్చాము. సార్ ఇంతమంది జన సైనికులు ఉన్నారు సార్ ఇంతమంది దౌర్జన్యం జరిగిందని. ఈ రిపోర్టులు తీసుకెళ్ళి ఆయన మాటల్లో చెప్తాం కాదు. మాటల్లో చెప్తాం కాదు. ఎళ్లి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లి ఇదిగో ఇంతమంది కార్యకర్తలు మీ జనసేన మీ తెలుగుదేశం పార్టీ నుంచి మా మీద దాడి చేశారు. ఏంటి దీనికి పరిష్కారం? మా జన సైనికుల్లో ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు. రోజు రోజుకి మా మీద నెగిటివ్‌గా స్ప్రెడ్ చేస్తున్నారు. దీనివల్ల కూటమి ప్రభుత్వానికి నష్టం తప్ప ఏ రకంగానూ నష్టం లేదని చెప్పి మీరు చెప్పాలి. ఏ రకంగాను చెప్తున్నారా?